Welcome to the Pritham and Pedro full story explanation video. This is the episode 2. Episode 1 video already ఛానల్లో ఉంది. సో దాన్ని చూడండి. దాన్ని చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 లో ఒక మెయిల్ పంపించాడు కదా, అతను తన అఫీషియల్ గన్ తీసుకొని తన కొడుకు దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఇంటికి నువ్వే మగాడివి, నానమ్మని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న ప్రీతం సైబర్ సెల్ ఆఫీస్కి అయితే వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ యానాకి కాల్ చేసి నీకు ఒక అటాచ్మెంట్ పంపిస్తున్నా, సో తనకి ఏదో ఒక రిప్లై పెట్టు, ఈ అటాచ్మెంట్ మర్చిపోకు, ఈ అటాచ్మెంట్ తో పంపిస్తే తను మెయిల్ ఓపెన్ చేసినప్పుడు లొకేషన్ ట్రాక్ చేయొచ్చు అని చెప్తాడు. అండ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ లో ఉన్న ప్రీతం అండ్ పెడ్రో వాళ్ళతో పాటు ఒక అమ్మాయి ఉంటది. ఈ ముగ్గురు కలిసి సెండర్ నుంచి వచ్చిన మెయిల్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ప్రీతం సెండర్ నేమ్ ఏంటని అడిగితే కార్లెస్ లోబో 1980 అని తను చెప్తుంది. సో కార్లెస్ లోబో అయితే తన పేరు, 1980 అనేది తను పుట్టిన సంవత్సరం అయి ఉండొచ్చు. అండ్ మెయిల్లో ఇంకేముంది చదువు అని చెప్తే తను చదవడం స్టార్ట్ చేస్తుంది. నా భార్య నా లవర్ వాళ్ళిద్దరిని కలిసి ఈ కొత్త సంవత్సరం నేను చేసుకోనివ్వను, వాళ్ళిద్దరిని చంపేసి ఆ తర్వాత 3వ బుల్లెట్ నా తలలో కాల్చుకొని చనిపోతాను. మీకోసం రిసెప్షన్ లో నేను ఒక లెటర్ ఉంచుతాను, రేపు న్యూస్ చదివేటప్పుడు న్యూస్ లో ఆ లెటర్ చదవండి, నేను ప్రపంచానికి చెడ్డవాన్ని కాదని చెప్పండి అని ఉంటుంది. ఆ మెయిల్ ని బట్టి తన దగ్గర ఒక గన్ ఉంది. సో గన్స్ ఎవరి దగ్గర ఉంటాయి? గ్యాంగ్స్టర్ పోలీస్. అండ్ తను తన రెప్యుటేషన్ కాపాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా తను పోలీస్ అయి ఉంటాడు. అండ్ రిసెప్షన్ అనే మాట వస్తే ఒక హోటల్ గుర్తొస్తుంది. సో ఈ మర్డర్ ఏదో హోటల్లో జరగబోతుంది అని చెప్పి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వస్తారు. అప్పుడే యానా కాల్ చేసి తను మెయిల్ చూశాడు, నేను కాఫీకి రమ్మని ఇన్వైట్ చేశాను, అతను ఇట్స్ టూ లేట్ అని చెప్పి రిప్లై ఇచ్చాడు అని చెప్తుంది. సో వెంటనే ప్రీతం తనున్న లొకేషన్ ట్రాక్ చేస్తాడు. కాన్పూర్ అని చూపిస్తుంటది. వాళ్ళున్న డిస్టెన్స్ కి 1 గంట పడుతుంది, కానీ వాళ్ళకున్న టైం మాత్రం 45 నిమిషాలే. సో దారిలో క్రాక్ చేసుకుందామని ప్రీతం అండ్ పెడ్రో కాన్పూర్ కి బయలుదేరతారు. ఇంకా కార్ లో ప్రీతం ఫేస్బుక్ లో కార్లెస్ లోబో అనే పేరుతో ప్రొఫైల్స్ అయితే వెతుకుతాడు. చాలా ప్రొఫైల్స్ వస్తాయి, బట్ గోవాలో ఉన్న పోలీస్ ది మాత్రం ఒకే ఒక ప్రొఫైల్ కనబడుతుంది. అది ఓపెన్ చేసి తన భార్య ప్రేమించే లవర్ది అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అండ్ ఆ పేర్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి చెప్తారు. అన్ని హోటల్స్ లో ఈ పేరు మీద ఎవరైనా రూమ్ బుక్ చేసుకున్నారేమో తెలుసుకోండి అని. అండ్ వీళ్ళు హోటల్ కి కాల్ చేసి వారెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అప్పటికే ఆ కార్లెస్ లోబో యానా కోసం లెటర్ రాసి రిసెప్షన్ లో ఇవ్వడానికి వెళ్తాడు. రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వీళ్ళు వార్న్ చేయడానికి కాల్ చేసింది పక్కన పెట్టి ఆ కార్లెస్ లోబో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రేనే లోబో డిక్టింగ్ వీనం ఎక్కడున్నారు అని అడుగుతాడు. గెస్ట్ విజిటర్స్ కి అలో లేదు అని అంటే నేను గోవా పోలీస్ అని చెప్పి ఐడి కార్డ్ చూపిస్తాను. సో తను పోలీస్ కాబట్టి రూమ్ నెంబర్ ఏది అనేది చెప్తాది. ప్రీతం అండ్ పెడ్రో వీలైనంత త్వరగా ఆ హోటల్ కి అయితే వచ్చేస్తారు. ప్రీతం అండ్ పెడ్రో వచ్చి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయిని రేనే లోబో రూమ్ అడుగుతారు. యాజ్ చేస్తాను అదే చెప్తుంది. సో వీళ్ళు కూడా గోవా పోలీస్ అని చెప్పి ఐడి కార్డ్ చూపించి రూమ్ నెంబర్ తెలుసుకొని పైపోతారు. ఆల్రెడీ కార్లెస్ లోబో అక్కడికి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ రూమ్ నెంబర్ అయితే సెర్చ్ చేస్తుంటాడు. ఇంకా పెడ్రో కార్లెస్ ఆగు, నువ్వు చేసేది తప్పు, కానీ నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. మన జాబ్ లో ఉన్న ప్రెజర్ అట్లాంటిది. ఒక సైడ్ ఏమో కేసు సాల్వ్ అవ్వదు, ఇంటికి రావాలని వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అంటే పోలీస్ని చేసుకునేటప్పుడే తెలీదా వాళ్ళ కేసులు ఉంటాయి, టయానికి ఇంటికి రాలేరని? అది తెలిసి కూడా ఇలా చేస్తే ఎలా తట్టుకుంటాం? అనవసరంగా వాళ్ళని చంపేసి నీ రెప్యుటేషన్ పోగొట్టుకోకు అని మాట్లాడుతుంటే కార్లెస్ ఏడుస్తాడు. బాగా ఏడ్చిన తర్వాత మళ్ళీ కోపంతో వాళ్ళ వైపు గన్ చూపించి దూరం వెళ్ళమని చెప్తాడు. సో రెనే లోబో రూమ్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని చంపాలని గన్ ఏం చేస్తాడు. వెంటనే పెడ్రో కార్లెస్ నువ్వు చంపితే చంపేసుకో, మరి నీ కొడుకుకి సమాధానం ఏం చెప్తావు? బతికినంత కాలం నీ కొడుకు నా కన్న తండ్రే నా తల్లిని చంపేశాడు అని నిన్ను చాలా విలన్ గా చూస్తాడు, అది నువ్వు తట్టుకోగలవా అంటే కార్లెస్ ఏడుస్తూ ఇంకా వాళ్ళిద్దరిని వదిలేస్తాడు. నువ్వు వాడితోనే ఉండు, నేను నా కొడుకుతో సంతోషంగా ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ ప్రీతం అండ్ పెడ్రో ఇంకా రిటర్న్ అవుతారు. ప్రీతం ఇంకా దారి మధ్యలో సార్ అసలు ఏం మాట్లాడారు సార్, నేను మీకు ఫ్యాన్ అయిపోయాను, ఈ కేసు సాల్వ్ అయిన హ్యాపీ మూమెంట్ లో మనం ఖచ్చితంగా డ్రింక్ చేయాల్సిందే అని అంటే పెడ్రో ప్రీతం ని ఇంటికి తీసుకెళ్లి పాల గ్లాస్ ముందర పెడతాడు. మందు ఎంత బాధలు ఏమున్నాయిరా నీకు, ఈ వయసులో అంత మందు తాగితే నువ్వు చనిపోతావు, అప్పుడు మీ తాతయ్యని ఎవరు చూసుకుంటారు అని మాట్లాడుకుంటూ ఉంటే పెడ్రో వైఫ్ అయితే వస్తుంది. అండ్ ప్రీతం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఈ రోజు చాలా ఎర్లీగా రావాలి కదా, నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు అంటే ఒక డబుల్ మర్డర్ కేసు పడింది ప్రీతం, నువ్వు చెప్పు అంటే ప్రీతం కేసు గురించి చెప్తూ ఉంటే తను గోవాలో నువ్వు ఒక్క పోలీసువే ఉన్నావు కదా, మిగతా వాళ్ళందరూ పల్లీలు అమ్ముకుంటున్నారా అని కొంచెం సీరియస్ గా మాట్లాడుతుంది. సో పెడ్రో ఇంకా ఇద్దరు చనిపోయే వాళ్ళు, నేను వాళ్ళని వదిలేసి నీకోసం అని రావాలా అని అంటే నా కోసం కాదు మన కొడుకు కోసం, ఇవాళ తన బర్త్డే అది కూడా గుర్తులేదా, కేక్ కట్ చేసి పాట పాడేవాళ్ళం అని చెప్తుంది. దానికి పెడ్రో లియో ఎక్కడున్నారా, దా వచ్చి కేక్ కట్ చేద్దాం అని హ్యాపీ బర్త్డే పాట పాడుతూ ఉంటే మనం ఏం చేసినా ఎంత చేసినా లియో ఇక్కడికి రావడానికి నీకు తెలుసు, తను చనిపోయాడుగా, తను చనిపోవడానికి నువ్వే కారణం, ఇంట్లో ఉన్నావు కదా అంత జాగ్రత్తగా చూసుకోలేకపోయావా అని అంటాడు. దానికి తను నీకోసం నా లైఫ్ నే సాక్రిఫైస్ చేశా,
నాకు ముంబైలో సింగింగ్ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని కూడా వదిలేసి నీతో పాటు వచ్చా, దానికి నువ్వు నన్ను ఇలానే ట్రీట్ చేసేది అని అంటే, నువ్వు ఒక పనికిమాలిన సింగర్వి, నీ కెరీర్ అసలు స్టార్టే కాలేదు, నీ కెరీర్ ఫెయిల్యూర్ నా మీద రుద్దకు అని అంటే, నేను పనికిమాలిన సింగర్ని కాదు, నాకు సారీ చెప్పు అంటే పెడ్రో చెప్పాడు. సో తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ప్రీతం అండ్ పెడ్రో కలిసి సార్ సారీ చెప్తే అయిపోతుంది కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని మాట్లాడుతూ ఉంటే పెడ్రోకి కాల్ వస్తుంది, ప్రీతం టేప్ రికార్డర్ దొరికింది అని చెప్పి. సో అక్కడ టేప్ రికార్డర్ చెక్ చేసుకుంటే అందులో క్యాసెట్ ఉండదు. సరే ఇందులో క్యాసెట్ లేదు అని అంటే పెడ్రో అది కనిపెట్టి తీసుకొచ్చిన కానిస్టేబుల్కి క్యాసెట్ ఎలా అయినా తీసుకొని రా అని అంటాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ అయితే వస్తుంది, స్పోర్ట్స్ మినిస్టర్ కొడుకు విన్ని కనిపించట్లేదు అని. సో ప్రీతం సార్ ఈయనే కదా నిన్ను క్రైమ్ బ్రాంచ్ నుంచి సైబర్ బ్రాంచ్కి చేంజ్ చేసింది, సో నువ్వు తన కొడుకుని కనిపెట్టి తీసుకొని వస్తే ఖచ్చితంగా అతను మళ్ళీ క్రైమ్ బ్రాంచ్లో తీసుకొని వస్తాడు అని చెప్తాడు. ఇటువైపు కిడ్నాపర్ కాల్ చేసి ఒక 5 కోట్లు ఇవ్వండి, లేదంటే మీ కొడుకు విన్నీని చంపేసి కొరియర్ చేస్తాం మీకు అని చెప్పి కాల్ చేస్తాడు. నేను మరుసటి రోజు కాల్ చేస్తా, అప్పటికల్లా డబ్బు అరేంజ్ అయ్యి ఉండాలి అని చెప్తాడు. సో అప్పటికే పెడ్రో అయితే అక్కడికి వచ్చేసింటాడు. స్పోర్ట్స్ మినిస్టర్ పెడ్రోని చూసింటనే కొంచెం ఫైర్ అవుతాడు, ఇతను ఒక చీటర్, ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు అని. దానికి అక్కడ ఉన్న డిఐజీ లేదు సార్ ఇతను మంచి ఆఫీసర్, కావాలండి చూడండి క్షణాల్లో కనిపెట్టేస్తాడు అని అంటే నంబర్ తీసుకొని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాడు. పెడ్రో ఏం చేస్తాడంటే ప్రీతం ఎలాగైతే ఏటీఎం దొంగల్ని, కార్లెస్ లోబో ప్రొఫైల్ డీటెయిల్స్ ని కనిపెట్టాడో సేమ్ అదే ట్రిక్సే కాపీ పేస్ట్ చేస్తాడు. అలా చేయడం వల్ల ఒక పాత చనిపోయిన ముసలావిడ దగ్గరికి అయితే లొకేషన్ తీసుకెళ్తుంది. సో వెంటనే స్పోర్ట్స్ మినిస్టర్ ఫైర్ అవుతాడు, అరే ఈడియట్, ఇటువంటి కేసులో ఫస్ట్ కనిపెట్టాల్సింది సిమ్ కార్డ్ లొకేషన్ ని, సిమ్ కార్డ్ ఓనర్ ని కాదు. సో ప్రీతం ఆ మాటలకి చాలా బాధపడి, సార్ మేము పోలీసులం, మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే చాలా బాగుంటది. ఆ రోజు కూడా అంతే, విన్నీతో ఒక 5 నిమిషాలు టైం కావాలి అని అడిగా, దానికి మీరు మీ భార్య ఒప్పుకోలేదు, ఎందుకంటే మీకు ఈగో అడ్డొస్తుంది. ఆ రోజు నన్ను నా పని సక్రమంగా చేసుకొని ఇచ్చింటే విన్నీ ఈ రోజు మీతో పాటు ఉండేవాడు, తప్పంతా మీదే. నేనైతే ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, కాకపోతే ఒక కొడుకుని కోల్పోయిన బాధ ఎంత ఉంటుందో ఇక్కడ అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. మీకు ఒక సైబర్ జీనియస్ నంబర్ ఇస్తా, అతనితో చాలా మర్యాదగా మాట్లాడండి, తన మూడ్ బాగుంటే మీకు హెల్ప్ చేయొచ్చేమో అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ పిఏ వచ్చి, సార్ మీకు సారీ చెప్పాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు, అండ్ అలాగే మీ సైబర్ జీనియస్ ని కూడా తీసుకొని రమ్మన్నాడు అని చెప్తాడు. ఇక్కడతో ఎపిసోడ్ 2 అయితే ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ 3 కోసం అయితే వెయిట్ చేయండి, త్వరలో అప్లోడ్ చేస్తా. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఒకవేళ వెబ్ సిరీస్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే, ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత వెబ్ సిరీస్ చూస్తే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం.